నా ప్రశ్నకు నీ ఏడుపు సమాధానం కాదు. నోరు తెరిచి నిజం చెప్పు. నా మీద ఒట్టు వేయించుకున్నాక కూడా నువ్వు నిజం చెప్పడం లేదు అంటే నా ప్రాణాలు పోయినా నీకు సంబంధం లేదన్నమాట. దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను. మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇంక ఈ విషయం వదిలే అమ్మా. వదలను. నీ నుంచి నిజం రాబట్టేంత వరకు వదలను. ఎందుకమ్మా ఇంత మొండితనం? అమ్మా 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 అంటూ నన్ను ఏమార్చాలని చూడకు. నాకు నిజం కావాలి. నిన్ను అమ్మా అని పిలిచిన ఈ పిలుపు కూడా నిజమేనమ్మా. అప్పుడప్పుడు నేను నిన్ను అమ్మ అని పిలిచింది నువ్వు అమ్మ లాంటి దానివని కాదమ్మా. నిజంగా నా అమ్మవని అలా పిలిచాను. నువ్వు నా అమ్మవమ్మా. నవమాసాలు మోసి నువ్వు జన్మనిచ్చింది నాకేనమ్మా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు జన్మనివ్వడం ఏంటి? నేను జన్మనిచ్చింది నా 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 కూతురు అక్షయ్కి కదా. నేను నవమాసాలు మోసింది నా అక్షయ్ను కదా. అక్షయ్ని నేనేనమ్మా. అక్షయ్ని నేనేనమ్మా. అక్షయ్ని నేనేనమ్మా. నేనే నీ కూతుర్నమ్మా. నువ్వు నా కూతురు ఎలా అవుతావు? నువ్వు నా అక్షయం ఎలా అవుతావు? నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇలా రా అమ్మా. మన కులదైవమైన ఈ అన్నపూర్ణదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. పంచభూతాల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. నేనే నీ అక్షయను. తల్లి బిడ్డల బంధం మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే నీ కూతుర్ని. ఈ లోకం నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మాలి. నీ కూతుర్ని నేనే నేనే నేనే. నీ అక్షయ్ను నేనే నేనే నేనే.